భోగి పండుగ రోజున భోగి పండ్లను పోయడం వల్ల బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి. ఇది ఒక రకంగా దిష్టి తీయడమే. తప్పులు చేయకుండా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి సరైన పద్ధతిలో భోగి పండ్లను పోసే విధానం ఏంటో ఈరోజే మనం తెలుసుకుందాం. ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత పిల్లలని సాయంత్రం సమయంలో సూర్యుడి అస్తమించక ముందే ఈస్ట్ ఫేస్కి అంటే తూర్పు వైపుని చూస్తున్నట్టుగా కూర్చోబెట్టాలి. ఫస్ట్ తల్లి పిల్లలకు బొట్టు పెట్టి తన 2 చేతులతో రేగి పండ్లు, కాయిన్స్, రాగి ఉన్న కాయిన్స్ లైక్ 5 రూపీ, 10 రూపీ, నవధాన్యాలు, చెరుకు ముక్కలు, నానబెట్టిన శనగలు, బంతిపూలు, అక్షింతలు వీటి మిశ్రమాన్ని దోసిటితో తీసుకొని దిష్టి మనం ఎలా తీస్తామో అలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి పారేయాలి. తరువాత చేతులు కాళ్ళు కడుక్కొని ఇప్పుడు రెండోసారి 2 చేతులతో తీసుకొని డైరెక్ట్గా పిల్లల తలపై పోయాలి. ఆ తర్వాత రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ వేయచ్చు. ఒకసారి తల్లి దిష్టి తీసిన తరువాత మిగతా వాళ్ళు మళ్ళీ దిష్టి తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా తీసుకున్న రేగి పండ్ల మిశ్రమాన్ని పిల్లల తలపై పోయొచ్చు. ఒకవేళ మీరు మళ్ళీ దిష్టి తీయాలి అనుకుంటే దిష్టి తీసిన పండ్లను పారేయాలి. పిల్లలపై మాత్రం వేయకూడదు. లాస్ట్లో పిల్లలకి హారతి ఇవ్వండి. పిల్లలపై పోసిన భోగి పండ్లను ఇంటికి వచ్చిన ఇతర పిల్లలకి ఇవ్వడము, తినడం చేయకూడదు. ఒక క్లాత్తో తీసి బయట పారేయాలి. పరకను వాడకూడదు. వచ్చిన అతిథులు ఎవరైనా ఉంటే వారికి తాంబూలం ఇవ్వాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రెగ్నెంట్ లేడీస్, పీరియడ్స్లో ఉన్నవారు వేయకూడదు. ఈరోజు మనం కేవలం సాంప్రదాయంగా సరదా కోసం చేస్తున్న భోగి పండ్ల కార్యక్రమం వెనుక కూడా ఒక గట్టి శాస్త్రీయ కారణం ఉందని మీకు తెలుసా? మన ప్రతి సాంప్రదాయం వెనుక ఒక లోతైన శాస్త్రీయత, ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. అది మనకి తెలియనంత మాత్రాన మూఢనమ్మకం అని తేల్చేయలేం. మనలో చాలా మందికి భోగి పండ్లను భోగి రోజే ఎందుకు పోయాలి, రేగి పండ్లు, నాణాలు ఎందుకు వాడతారు, సాయంత్రం వేళలోనే ఎందుకు చేస్తారు, ఇలాంటి ఎన్నో సందేహాలు ఉంటాయి. వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలుసుకోవాలంటే ఎండ్ కార్డ్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లాంగ్ వీడియో లింక్ ఉంది. తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడండి. మన సాంప్రదాయాలను, ఆచారాలను శాస్త్రీయ పద్ధతిలో పాటించడం మన నుంచే మొదలు పెడదాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు నిజంగా ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అనగా స్పిరిచువల్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.